అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే ఈరోజు మ్యారేజ్కి వచ్చామండి ఎర్రగొండపల్లి. మొన్న ఒక చిన్న వీడియో చేశాను కదండి, ఎంగేజ్మెంట్కి వెళ్ళామండి. ఆ ఎంగేజ్మెంట్ అయిన పాపది ఈరోజు మ్యారేజ్ అయితే వచ్చామండి. మా బావగారు వాళ్ళ అమ్మాయి, అమ్మ వాళ్ళు కూడా వచ్చారండి. ఇదిగోండి అమ్మతో నేను ఇంకా ఇంకోండి మా నానమ్మకు కూడా నేనంటే చాలా ఇష్టం. అమ్మ నానమ్మ పోటీ పడుతుంటారు ప్రేమలో నేనంటే. ఇంకా ఇదిగోండి మా మేనత్తలు వీళ్ళిద్దరూ. ఇంకా మేము ఈ మ్యారేజ్ నైట్ టైం అండి వచ్చాము. వదిన మా ఆడపడుచు వాళ్ళు వచ్చారండి, వాళ్ళ కారులో అయితే వచ్చాము. బాగా వర్షం అండి. అదిగోండి ఎల్లో కలర్ శారీ మా ఆడపడుచు అండి, ఎల్లో కలర్ శారీ కట్టుకొని ఉన్నది కదండి, తనైతే మా ఆడపడుచు అండి. భోజనం అయితే చేస్తున్నామండి. ఫుల్ వర్షం అండి, అస్సలు 5 నిమిషాలు కూడా ఆగకుండా మాత్రం వర్షం పడుతూనే ఉందండి. ఇంకా భోజనాల దగ్గర కూడా బాగా వర్షంగా ఉందండి. ఎన్ని టెంట్లు వేశారో, ఎంత ఖర్చు పెట్టారో. అసలు నిన్నటి వరకు ఫుల్ ఎండలేసి ఇప్పుడే ఫుల్ వర్షం పడుతుందండి. పాపం వీళ్ళు ఎంతో బాగా చేయాలని ఎన్నో అరేంజ్మెంట్స్ చేశారండి. వర్షం అయితే పడుతుంది, అయినా కానీ ఎంత వర్షమైన చుట్టాలు అభిమానంతో మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా వాళ్ళ మంచితనాన్ని బట్టి అందరూ వచ్చారండి. ఇంకా మనకు కావాలి అనుకున్న వాళ్ళకి వర్షమైనా ఏదైనా వెళ్ళవలసిందే కదండి. అలా అందరం అయితే వెళ్ళామండి. ఎంత వర్షమైనా సరే ఇంకా అందరూ బాగానే సరదాగా ఆ వర్షంలోనే తిరుగుతున్నాండి. ఒక్కరోజు తడిసినంత మాత్రాన ఏమవుద్ది, వీళ్ళ కోసం ఈ మాత్రం రాలేమా అన్నట్టుగా అందరం వెళ్ళామండి. ఆ వర్షంలోనే తడుస్తూ సరదాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నామండి. ఇంకా భోజనాలు కూడా చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి. ఇంకా అవన్నీ కూడా మేమైతే పెట్టించుకోవడానికి ఇంకా వర్షంలో కుదరక కొన్ని అయితే పెట్టించుకొని ఇలా వచ్చేది ఇంటి దగ్గర కూర్చున్నామండి. వీళ్ళు అత్తయ్య మామయ్య అండి, అంటే మా మామగారు వాళ్ళకి బాబాయ్ కొడుకులు అలా ఉంటారు కదండి. అలా చాలా సర్కిల్ అయి ఉందండి మాకైతే. భోజనం కూడా బొబ్బట్లు, బజ్జీలు, స్వీటు అవన్నీ చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి. అవన్నీ కుదరలేదండి ఇంకా చూపించడం. మా బావగారండి, మా వారండి, మా చిన్న బావగారండి, ఈయన కూడా బావగారు అవుతారండి. ఇంకా మా వాళ్ళందరూ కూడా వీడియో తీస్తుంటే మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇంకా ఇదిగోండి ఈ వస్తువులన్నీ కూడాను, ఈ స్వీట్స్ ఇవన్నీ కూడాను విడిదింటికి అయితే తీసుకెళ్ళాలండి. విడిదింటికి తీసుకెళ్ళటం కోసమని అయితే రెడీ చేస్తున్నారండి. ఇవన్నీ పానకాలు, బిందెలు, స్వీట్స్ ఇవన్నీ తీసుకెళ్ళి విడిదింట్లో పెళ్ళి కొడుకు వాళ్ళకైతే చక్కగా మర్యాద చేస్తారండి. మర్యాద చేసి అక్కడ కొంచెం పంతులు గారు అయితే పూజ కూడా జరిపిస్తారండి. అలా అక్కడ వాళ్ళకి స్వాగతం పలకటం అండి. మనం ఇంకా అతిథి మర్యాదలన్నీ చేసి మగపెళ్లి వారికి ఇంకా వాళ్ళనైతే పెళ్లి పందిరికి ఆహ్వానిస్తారండి. ఇదిగోండి పానకాల కావడ మేనమామలు తీసుకువెళ్తున్నారండి. ఈ పానకాల కావడ అనేది మేనమామలు అమ్మాయి వాళ్ళ అమ్మకి తమ్ముళ్ళు అన్నయ్యలు ఉంటారు కదండి, ఆ మేనమామలు అయితే ఈ పానకాల కావడిని తీసుకువెళ్ళాలండి. ఇది ఆచారం అండి. ఇంకా అలా తీసుకెళ్తున్నారండి. ఇంకా మేమైతే అందరం స్వీట్స్, ఫ్రూట్స్ అవన్నీ తల ఒక ప్లేట్ తీసుకొని అయితే వెళ్తున్నామండి. ఇంకా ఎంత వర్షమైనా కానీ ఎవ్వరు తగ్గేదే లేదన్నట్లుగా చక్కగా ఎవరు చేసే పని వాళ్ళైతే చేస్తున్నారండి. ఇంకా అలా చేయకుండా అందరం వర్షమని ఎక్కడోళ్ళం అక్కడ కూర్చుంటే వాళ్ళకు కూడా ఇంకా అసలే కొంచెం వర్షం పడుతుంది ఇదేంటి అని బాధగా ఉన్నారు. అందరం కూడా వర్షమని ఎక్కడోళ్ళం అక్కడ కూర్చున్నామంటే ఇంకా వాళ్ళకి ధైర్యమే ఉండదు కదండి. అందుకోసమని అయితే అందరం వర్షం అయితే ఏమైద్ది అన్నట్టుగా అందరూ కూడాను చక్కగా ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటూ సరదాగా తిరుగుతూ ఉన్నామండి. ఇంకా పెళ్ళైతే బాగా 3:30 ఆ టైంలో వచ్చిందండి. తెల్లవారుజాము కంటే ముందే వచ్చిందండి. ఇంకా వర్షం వల్ల అప్పటి వరకు ఉండలేక కొంతమంది అయితే వచ్చి భోజనం చేసి విష్ చేసి అయితే వెళ్ళిపోతున్నారండి. మేము కూడా
ఈ విడిదింటి దగ్గరికి వెళ్ళి పానకాలు ఇచ్చే వరకు ఉందాము. అక్కడ చక్కగా బాగుంటుందండి, భలే చేస్తారు పానకాలు ఇచ్చే దగ్గర. ఇంకా అది వరకు చూసి వెళ్దాంలే అని ఇంకా విడిదింటి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. నేను అరిసెలు అయితే పట్టుకున్నానండి. అరిసెలు మనం ఎక్కువ సంక్రాంతి అప్పుడు మాత్రమే వండుకుంటాం కదండి. ఇంక ఇలా పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్స్ అప్పుడు మాత్రం అరిసెలు తప్పనిసరిగా వండుతారండి. ఆ పెద్ద పండుగ ఎంతో ఇంట్లో జరిగే పెళ్ళి కూడా అంతే పండగ కాబట్టి అరిసెలు అయితే వండుతారండి. ఇంకా ఇక్కడైతే విడిదిల్లండి, విడిదింటి దగ్గర ఇంకా పంతులు గారు అయితే పూజ జరిపిస్తున్నారండి. ఇక్కడ అబ్బాయి కాళ్ళు కడిగి ఇంకా కొంచెం కొంచెం ఫార్మాలిటీ అయితే ఉంటుందండి, అదైతే పూర్తి చేస్తున్నారు. అబ్బాయి వెనక ఉన్న వారందరూ కూడా అబ్బాయి తరపు వారండి. ఆ తరపు ఈ తరపు అంటే ఇక్కడ అందరూ ఒక ఫ్యామిలీ లానేనండి. వాళ్ళు చాలా దగ్గర వాళ్ళనే చేస్తున్నారండి మ్యారేజ్ అయితే. వాళ్ళు బాగా దగ్గర చుట్టాలు, ఒక ఫ్యామిలీ లానే అనుకోండి. ఇంకా అలా చేస్తున్నారండి. భలే సరదాగా ఉందండి. వీళ్ళని వాళ్ళు ఏమి డిమాండ్ చేసి అడిగేది లేదు, వాళ్ళని వీళ్ళు ఏమి డిమాండ్ చేసేది లేదు. అంతా చక్కగా ఒక ఉమ్మడి కుటుంబం లాంటి ఫ్యామిలీ కాబట్టి మేము ఎంగేజ్మెంట్కి వాటికి వెళ్ళినప్పుడు కూడా చూసాం కదండి. చాలా అసలు ఒక ఫ్యామిలీలో ఫంక్షన్లా అనే రెండు ఫంక్షన్లా అని కాకుండా చాలా బాగా కలుపుగోలుగా వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు సపోర్ట్గా ఉంటూ భలే చేస్తున్నారండి. ఎక్కడో తెలియని వాళ్ళకి ఇచ్చి అండి అండి అనుకుంటూ ఇంకా వాళ్ళు అవడిగి ఇవడిగి ఇవన్నీ అన్నిటికంటే ఇలా దగ్గర వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళని చేసుకున్నా కానీ భలే ఉంటుందండి. చక్కగా ఏదైనా తక్కువైనా ఏదైనా అన్నిటికీ సరిపెట్టుకుంటూ బాగుంటుందండి. అలాగని వీళ్ళేమి తక్కువగా ఏం చేయట్లేదండి, అన్నీ కూడాను చాలా బాగా చేస్తున్నారండి. లైటింగ్ కూడా చాలా దూరం బాగా పెట్టారండి. ఒక్క వర్షం, నేనైతే వర్షం అంటుంటే వర్షం కూడా మీరు బాగా చేస్తున్నారని వర్షం రూపంలో అక్షింతలు పడుతున్నాయిలే అంటే అందరూ నవ్వారండి. ఇంకా ఇలా ఇక్కడ ఇంకా కొంచెం ఫార్మాలిటీగా ఇంకా ఇవన్నీ చేపిస్తున్నారండి పంతులు గారు అయితే. పెళ్ళి వరకు ఉండి చక్కగా ఉందామని ఎంతో అనిపించిందండి. కానీ అక్కడ వర్షానికి అసలు వీలు లేదండి, చాలామంది చుట్టాలు కదండి. ఇంకా ఉన్న కొద్దీ ఒకళ్ళకొకళ్ళకి ఇబ్బంది, అసలు తిరగటానికి కూడా కష్టంగా ఉందని చెప్పి ఇంకా ఎవరికి వాళ్ళు భోజనాలు చేసి కొంతమంది ఇక్కడ ఈ విడిదింటి దగ్గర ఈ తంతు ఇది చూసి వెళ్దామని ఇంకా అలా బిట్లుగా అయితే చుట్టాలు అయిందండి. లేదంటే ఇంకా చాలా సందడిగా బాగుండేదండి. అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేశారండి, వంటలు కానీ అన్నీ పెళ్ళి ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగా చేశారండి. ఇంకా ఇక్కడైతే వీళ్ళందరికీ ఇలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. ఇంకా పానకాలు ఇస్తున్నారండి పెళ్ళి కొడుకుకి, వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళకి, అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి అందరికీ కూడా పానకాలు అయితే ఇస్తున్నారండి. అక్షర నేను కూడా పానకాలు అయితే తీసుకున్నామండి. అక్షర చూసారండి పానకం తాగుతుంది. పానకాలు అయితే తీసుకున్నామండి. పానకాలు తాగే వరకే ఉన్నామండి, ఎక్కువసేపు అయితే లేమండి. పానకాలు తాగి అప్పటికే 11 అవుతుందండి. ఇంకా ఇదిగోండి మండపం కూడా చాలా బాగా అన్ని పచ్చి పువ్వులతో బాగా డెకరేషన్ చేయించారండి. ఈ పూలన్నీ కూడాను ఇంకా ప్లాస్టిక్ అలాంటివి ఏమి వాడకుండా మంచిగా పచ్చి పూలతో అయితే డెకరేషన్ చేశారండి, చాలా బాగుందండి. ఇంకా పెళ్ళి వరకు ఉందామని ఎంతో అనుకున్నామండి, కానీ వర్షం బాగా తీవ్రత పెరిగిపోయిందండి. ఇంకా ఉండలేక అయితే వచ్చేసామండి. ఇదిగోండి ఈ పాప ఏమో మా బావగారు అమ్మాయి ఇందాక